ఇప్పుడు దీని మీద మనం రైస్ వేసేసుకుందాం. అలాగే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసాను. ఇది స్మైల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను ఒక చిన్న పిక్నిక్ ప్లాన్ చేసుకున్నామండి మేము సరదాగా ఫ్యామిలీతో. అదేంటంటే మా ఇంటి వెనకాల చాలా ఒక 10-15 ఎకరాలు కొబ్బరి తోట, చేలునండి ఇవన్నీను. అక్కడ చాలా బాగుంటదని చెప్పి ఇక్కడ మా మనోడు ఎప్పటి నుంచో ఇక్కడ కుక్ చేసుకుందామమ్మా అని అంటున్నాడు. వాడి కోరిక తీర్చడం గురించి సరదాగా ఈ రోజు ఇక్కడ కుకింగ్ ప్లాన్ చేశానండి. అది మీకు సరదాగా చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మా మనవడ కోరిక కూడా తీరినట్టు ఉంటది కదా. ఇదిగోండి ఇక్కడ ప్లాన్ చేసాము. ఇక్కడ పొయ్యి పెడుతున్నాను. ఇప్పుడు ఈరోజు మేము అందరం కలిసి చేయబోతున్న వంట చికెన్ దమ్ బిర్యానీ విత్ రైతా. మా మనవాడు చెప్పిన ప్లాన్ అయితే అదుర్సండి. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి ఇలా పచ్చటి పొలాల మధ్యన వంట చేయడం, ఇలా చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ మా పెద్దమ్మాయి బాస్మతి రైస్ బిర్యానీకి కడిగి పెడుతుంది. ఈరోజు వంటంతా మా పెద్దమ్మాయే చేస్తుందండి. నేను జస్ట్ పొయ్యి దగ్గర హెల్ప్ చేయటం అంతే. చికెన్ మ్యారినేషను, బిర్యానీ చేయటం అంతా తనే చేస్తుంది. ఇక్కడ ఈ వంట ఎలా చేస్తున్నాము ఏంటి అనేది నేనేం చెప్పట్లేదండి. సరదాగా నేను మా అమ్మాయిలు మాట్లాడుకుంటూ చేసేస్తున్నాం. సరదాగా మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ మా పెద్ద అమ్మాయి అల్లం క్లీన్ చేస్తుంది. ఇంకా చిన్న అమ్మాయి అంతా షూట్ చేస్తుందండి. అలాగే మనవడు నేను ఇదంతా చేస్తున్నాము. మా వారు అల్లుడు గారు కూడా వాళ్ళకి సిగ్గు ఎక్కువ, వాళ్ళకి కనిపించట్లేదు. అల్లుడు గారు అయితే లాస్ట్ని వస్తామని అన్నారు భోజనం చేసేటప్పుడు. మా వారైతే వచ్చారు కానీ ఆయన సిగ్గు ఎక్కువ ఆయనకి. ఇక్కడ అల్లం క్లీన్ చేయడం అయిపోయింది. అలాగే అల్లం ఎంత తీసుకున్నామో వెల్లుల్లి కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో చిన్న రోట్లో దంచుతున్నా. అల్లం వెల్లుల్లి అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాము. అల్లం వెల్లుల్లి దీంట్లో దంచడం పెద్ద కష్టమే కాదండి, ఈజీగానే అయిపోద్ది. కాకపోతే ఇలా చల్లగాలి బాగా గాలేస్తుంది. ఈ గాలిలో కూర్చొని ఎంత పని అయినా చేసేయచ్చు.
ఇక్కడ అల్లం వెల్లుల్లి అయ్యేలోపు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా మనకి బిర్యానీ కోసం. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేస్తుంది. మేము వచ్చి ఇలా స్టార్ట్ చేసామో లేదో ఇలా క్లైమేట్ చేంజ్ అయిందండి. మబ్బులు, మేఘాలు, గాలి, అలా వర్షం వచ్చేస్తుందేమని భయం వేస్తుంది. కానీ కాసేపటికే మేఘాలు తేలిపోయి మళ్ళీ మామూలు అయింది. వీళ్ళు ఎంతమందికి ఇష్టం అండి ఇలా బయట పిక్నిక్ పేరుతో వంట చేసుకుని తినడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అనేది? నాకు కమెంట్ చేయండి తప్పకుండా. మామూలుగా మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు వంటలన్నీ చేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి సరదాగా తినడం మామూలే కదండి. ఇలాగ అప్పుడప్పుడు వంట కూడా ఇక్కడే చేసుకుని తినడం బాగా అనిపిస్తుంది కదా. అవునా కాదా మీరే చెప్పండి. చెర్రీ నువ్వు కలిసి తిందరు కానీ ఆడుకొని రా ఇక్కడ అక్క నువ్వు కట్ చేసి చూడండి. ఇక్కడ నేను పొయ్యి ముట్టించేసాను. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెడతాను వాళ్ళకి. ఈ పొయ్యి దగ్గర పని అంతా నాదండి. నిజానికి మా పిల్లలకి ఇలా పొయ్యి మీద వండటం రాదండి. వాళ్ళకి నేనే ఎప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను కట్టెల పొయ్యి మీద. సరదాగా కోడి కూర, చేపల కూర అలా టేస్టీగా ఉంటుందని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడ మా మనోడు ఫ్రెండ్ లక్కీ అండి. చెర్రీ, లక్కీ ఇద్దరు బ్రదర్స్లా ఉంటారు. వీళ్ళు మా టెనెంట్స్. వాళ్ళిద్దరు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళేనండి. కాసేపు ఆడటం, రావటం, వాటర్ తాగటం ఇదే పని అండి వాళ్ళది. ఇక్కడ చూడండి, ఇక్కడ మా పెద్దమ్మాయి తెగ కష్టపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కోరిక తీర్చడం కోసం, అలాగే మమ్మీ వీడియో కోసం. మీ అందరికీ తెలుసు కదండి, మా పెద్దమ్మాయి కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరు. రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తుంది. ఇలా వంట చేసే టైం కూడా ఉండదు. అన్నీ పని అమ్మాయి చూసుకుంటుంది. చూడండి, ఇక్కడైతే నేను ఆనియన్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ మరుగుతుంది. ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసి ఇస్తాను చికెన్ మ్యారినేషన్కి. ఇక్కడ ఏంటంటే గాలి వస్తే మాత్రం పొయ్యి మండటం కష్టం అండి. ఇలా బాగా గాలి వస్తూ ఉంటుంది. అలా మేనేజ్ చేసాము. ఇక్కడ బోర్డ్స్ చిప్పింగ్ ఒకసారి వినండి. ఇది మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. దీనికి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, ఇది ఫ్రై చేస్తున్నాం ఆనియన్స్.
గాలికి మంట తగలదు. పూర్తిగా తీసేసేస్తా. నెక్స్ట్ ఏం రెడీ. అమ్మ ఇప్పుడు అసలు సీసెల్ అయిన అలా రన్ చేస్తూనే ఉంటావా? ఎందుకు? కారం కళ్ళలో పడుతుంది. గరం మసాలా మమ్మీది. చాలు. ఒక మ్యారినేషన్ రండి.
చూడండి, ఇక్కడ మ్యారినేషన్ అయిపోయింది. నేను ఇక్కడ రైస్కి వాటర్ పెట్టాను. ఇక్కడ నేను రైస్ వార్చడానికి గిన్నె మర్చిపోయాను. మా లిటిల్ హెల్పర్స్ ఇంటికి వెళ్ళి గిన్నె తీసుకుని వస్తున్నారు. ఈ రోజు పనిలో సందడంతా వీళ్ళదేనండి, హెల్ప్ అంతా వీళ్ళదే. నిజంగా ఇంట్లో ఏదైనా జరిగితే పిల్లలదే కదండి సందడంతా. అలాగే ఈరోజు సందడంతా వీళ్ళదే. అందుకే ఇలా రైస్ ఇలా డాన్సింగ్ చేస్తున్నప్పుడే మనం చూసుకుంటూ ఉండాలి. సింపుల్ టిప్ ఏంటంటే ఆ రైస్ ఎవరికైనా అర్థం కావలేదు, ఇలా రైస్ ఉడకలేదు అనిపిస్తే సింపుల్ అండి. జస్ట్ ఎప్పుడైతే మనకి రైస్ అలా డాన్స్ చేస్తుందో అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. బాబు చెప్తా. వేసుకున్న తర్వాత మ్యారినేషన్ అంత దూరం వేయలేదు. టైం చూడండి. క్లాత్
ఇక్కడ చూడండి మా అల్లుడు గారు అలాగే మనవాడు లక్కీ అరిటాకులు కోయడానికి వెళ్ళారు. చెర్రీ చూడండి ఎంత బాగా కోస్తున్నాడు అరిటాకు. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ గా కోసాడో చూడండి. అప్పుడప్పుడు వాడు ఇంట్లో భోజనం కూడా అరిటాకులు కోస్తా ఉంటాడు. చూడండి ఎంత స్మూత్ గా ఎంత బాగా కోసాడు కదా. ఇక్కడ చూడండి ఉదయం మేతకి వెళ్ళిన పక్షులు మళ్ళీ గూటికి చేరుకుంటున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో దృశ్యం. రోజు ఇలానే ఉంటదండి మాకు. ఇంత ఆహ్లాదకరంగా ఏది చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఇలా సన్సెట్ అవుతుంది. మా వంట కూడా కంప్లీట్ అయింది. ఆహా, వేడి వేడి బిర్యానీ పచ్చటి పొలాల మధ్య అందరితో కలిసి తినడం అద్భుత. కట్టెల పొయ్యి మీద వంట అలా ఓపెన్ ప్లేస్ లో అంటే గాలి ఎక్కువ తగులుతుంది కదా, మంట సరిగ్గా తగలదు. అసలు ఎలా చేస్తామో ఏంటో అని అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా చక్కగా కుక్ అయింది. ఏదేమైనా ఈ ఉరుకులు పరుగులు లైఫ్ లో మనం ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా గడపడం, అందరం కలిసి తినడం అనేది చాలా హ్యాపీ కదండి. మీకు కూడా ఇలా ఎంజాయ్ చేయాలని ఉందా? మీరు కూడా ఒక పిక్నిక్ ప్లాన్ చేయండి, వెంటనే ఎంజాయ్ చేసేయండి. రండి పిల్లలు. ఇక్కడ చూడండి మా లిటిల్ హార్ట్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బిర్యానీ అయితే సూపర్ గా ఉందని చెప్తున్నారండి. స్మైల్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.